మై ఛానల్ మీ నాగదుర్గ. ఈరోజు నేను చేసే రెసిపీ అండి, మేకది హెడ్ ఉంటుంది కదండి, అది తలకాయ మాంసం అండి. తలకాయ మాంసం మళ్ళీ దానికి కాంబినేషన్గా రాగి సంగటి అండి. కొత్తగా ట్రై చేస్తున్నాను, ఇప్పటి వరకు నేను ట్రై చేయలేదు. రాగి సంగటి తలకాయ మాంసం మనకు కావాల్సినంత అర కేజీ కానీ కేజీ కానీ. వాటిలో కావాల్సిన పదార్థాలు ఆనియన్, పచ్చిమిర్చి, దోసకాయ, కొత్తిమీర. ఇప్పుడు సరే అండి, కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఒకసారి. కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్లో అయితే చాలా బాగుంటుంది, త్వరగా కుకింగ్ అయిపోద్ది. కర్రీకి సరిపడా ఆయిల్. సరే అండి, ఆయిల్ హీట్ ఎక్కింది. హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం అండి. ఇప్పుడు ఇవి మగ్గిన తర్వాత మటన్ కర్రీ వేసుకుందాం. సరే అండి, ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం మాంసం ఉంది కదండి, దీన్ని రెండు సార్లు వాష్ చేసుకున్న కడిగిన తర్వాత ఇందులో వేసేసుకోవడమే. ఇప్పుడు మాంసం వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో మనకి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గిపోద్ది అన్నమాట. మన టేస్ట్కి తగ్గట్టు వేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం కర్రీని. ఇలా కలిపేసిన తర్వాత ఈ ముక్క బాగా ఈ వాటర్లో బాగా ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాత అప్పుడు వేసుకుందాం. ఈ లోపల బాగా మగ్గనిద్దామండి కర్రీని. సరే అండి, ముక్క బాగా మగ్గింది. ఇప్పుడు మనం ఇందులోకి పసుపు, కారం. సరే అండి, ఇప్పుడు పసుపు, కారం అవి వేసుకున్నాము. ఇప్పుడు ఇలా మగ్గిపోవాలి, ఆయిల్ పైకి తేలాలన్నమాట. అప్పుడు కర్రీ బాగుంటుంది. కర్రీకి తగినంత పసుపు, కొద్దిగా పసుపు, కర్రీకి తగినంత కారం. కొంచెం ఎక్కువగానే వేసుకుందామండి, స్పైసీగా ఉంటే చాలా టేస్ట్ బాగుంటుంది. కర్రీకి సరిపడా అల్లం పేస్ట్ వేసుకుందాం. ఇందులోనే కొద్దిగా సరిపోతుంది. ఇప్పుడు మనం ఒకసారి తిప్పుకుందాం. ఇలా తిప్పేసుకొని ఒక 5 నిమిషాలు ఇలా తిప్పుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. ఇందులోనే దోసకాయ ముక్కలు ఉన్నాయి కదండి, వీటిని కూడా వేసుకుందాం. ఇవి కూడా మగ్గిపోవాలన్నమాట. ఒకసారి తిప్పేసుకుందాం. సరే అండి, ఇప్పుడు ఇలా మగ్గిపోయింది కదండి. ఇందులో కొంచెం వాటర్ పోసి ఒక 4 విజిల్ వచ్చేదాకా పెట్టుకుందాం. ఈ వాటర్ సరిపోతాయండి. ఈ వాటర్ పోసుకున్న తర్వాత వాటర్ సరిపోయినాయి కదండి. ఇప్పుడు మనం విజిల్ పెట్టేసుకొని ఒక 4 విజిల్ వచ్చేదాకా ఉడికించుకుందాం. సరేనండి, విజిల్ తీసుకున్నాక కర్రీ ఎలా ఉడికిందో చూసుకుందాం. ఇలా దగ్గరికి వచ్చింది కదండి. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులోనే మనం మసాలాలు వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం ఇలా మసాలా పొడి వేసేసుకుందామండి.
వేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకొని ఇందులోనే కొద్దిగా మనం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇలా మసాలాలు వేసుకున్న తర్వాత అండి ఒక 5 నిమిషాలు స్లో మంట మీద మగ్గనిస్తే మనకి గ్రేవీగా తలకాయ మాంసం రెడీ అయిపోయినట్టు కర్రీ. ఒక 10 నిమిషాలు కొంచెం ఉడకనిద్దామండి. మసాలాలు బాగా పడతాయి, ముక్కలు బాగా పడతాయి. 10 నిమిషాలు ఉడకనిద్దాం. సరే అండి, కర్రీ అయిపోయిందండి. కర్రీ అయిపోయింది. ఇంకా ఇలా గ్రేవీగా ఉంటే తలకాయ మాంసం కూర రెడీ అన్నమాట. ఇంకా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్దాం. సరే అండి, ఇప్పుడు రాగి సంగటి పెట్టుకుందాం. వేడిగా రాగి సంగటి. ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఈ కర్రీ వేసుకుందాం. దీంట్లో వేసుకొని టేస్ట్ చూద్దాం. వేడి రాగి సంగటి తలకాయ మాంసం అన్నమాట. ఇప్పుడు టేస్ట్ చూద్దామండి, కర్రీ ఎలా ఉందో. కాలుతుంది. ఇట్లా వేడిగా తీసుకొని టేస్ట్ చూస్తే సూపర్గా ఉందండి. చాలా బాగుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ వీడియో. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇంకా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్.